దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించి దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని కేవలం 3 నెలల్లోనే నెరవేర్చిందని, ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. నమస్కారం అండి. ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా దివ్యాంగులు, సాధారణంగా మన వాళ్ళు అంటే వికలాంగులు అంటారు, కానీ అఫీషియల్ భాషలో మాట్లాడుకుంటే దివ్యాంగులు అని పిలవాలి. అది గౌరవమైన పదం. కానీ మన వాళ్ళు ఎంత కూడా వికలాంగులు వికలాంగులు అంటున్నారు. అలా మాట్లాడడం తప్పండి. మంచిగా గుర్తు చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఎవరైనా దివ్యాంగులు అనండి, కొంచెం 2 నిమిషాలు అలవాటు చేసిన అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారంగా ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు, అంటే దివ్యాంగులకు కూడా ఫ్రీగా ఇస్తామని గతంలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఉచితంగా, అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి 50% ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, 50% ఇస్తున్నారు. కానీ 50% కాదు, మొత్తం టోటల్గా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అన్ని బస్సుల్లో కూడా, ఆర్డినరీ బస్సులు కానీ, మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, పల్లెవేలుకు కానీ, అన్ని బస్సుల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే, ఒక ముఖ్యంగా దివ్యాంగులు అంటే ప్రతి వాళ్ళు కూడా ఎక్కేది కుదరదు. 40% అంతకన్నా తక్కువ శాతం వైకల్యం ఉన్నటువంటి వికలాంగులకు మాత్రమే ఈ చిటకలేని పోయి కూడా ఎక్కేస్తారు. మన తెలుగు వాళ్ళకి బాగా అలవాటు కదా, ఇలా పట్టుకొని వచ్చి అంటారు. అలా కాదు, 40% ఉన్న సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి, దివ్యాంగుల సర్టిఫికేట్ ఉందో వాళ్ళ దగ్గర ఉన్నాయి కార్డులు. ఆ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం చేయాలని చెప్పి చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడే నేను డిఎం గారికి చెప్పాను. ఆడవాళ్ళు ఎక్కేసి సీట్లను ఆక్రమించేస్తారు, వీళ్ళేమో ఎక్కలేరు పాపం. చూసారు, కుర్రోడు ఎక్కడానికే బాగా ఇబ్బంది పడ్డాడు. అంటే ఫ్రంట్ 3 సీట్లు, 2 సీట్లు ఉన్నాయి, 3 సీట్లు 6 సీట్లు. దాంట్లో ఓన్లీ దివ్యాంగులకు మాత్రమే చెప్పి ఒక స్టిక్కర్ వేసేమన్నాం. దాంట్లో ఎవరు కూర్చోకూడదు, దివ్యాంగులు మాత్రమే కూర్చోవాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఆ సీట్లు ఖాళీగా ఉంటాయి. లేదా వీళ్ళంతా ఎక్కేస్తారు బస్సు, ప్రతి వాళ్ళు ఎక్కిస్తే అంతా కూర్చుని పోతారు. ఈ బాబు వీళ్ళు ఏం అనలేరు, గట్టిగా మాట్లాడలేరు, ఏం చేయలేరు. అంచేత స్టిక్కర్లు అని ఇప్పుడే చెప్పడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు తీసుకుంటే, మన సెన్సస్ తీసాం, రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు అన్నది తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద 11 లక్షల మంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో దివ్యాంగులు. మరి వీళ్ళందరికీ ఉన్న సమాచారం. కానీ ఆర్టీసీలో 2 లక్షల మంది మాత్రమే పాస్ సదుపాయం ఇప్పటి వరకు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు వరకు 11 లక్షల మంది ఉన్నా ఇప్పటి వరకు ఆర్టీసీలో 2 లక్షల మందే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి, దివ్యాంగులకు కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ కొత్త బస్సులు కొనుక్కుంటున్నారు. ఉన్న బస్సులు సరిపోవట్లేదు, అంటే కొత్త బస్సులు కొనుక్కుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద ఈ దివ్యాంగులకి 6,000